మీకు మాట చెప్తా, మీరు రెగ్యులర్గా ప్రార్థనలో వాడే మాట ఇది. ఎక్కడైతే 2-3 నా నామమున ఏకీభవించదరో వారి మధ్యలో నేనుంటాను. wherever 2 or 3 gathered in my name, my presence shall be there. ఇంకో మాట ఇప్పుడు నేను చెప్తా. ఎక్కడైతే 2-3 దేవుని నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్యలో సాతానుడు ఉంటాడు. ఉంటాడు అన్నుల చేతులు ఎత్తండి. ఉండరు ఎత్తండి అమ్మా. ఉంటాడు కాబట్టి ఫేస్బుక్లో ఎవడు మెసేజ్ పెట్టారా, ఇప్పుడు ఎవడన్నా మిస్ కాల్ ఇచ్చారా, ఇంకా ఎవడు ఫోన్ చేయట్లేదండి బయటికి వెళ్దామంటే. దేవుడు చేస్తాడా పనులు చర్చిలో కూర్చున్నప్పుడు? దేవుడు చేయడం అన్నీ ఎవరు చేస్తారు? సాతాను గాడు చేస్తారు. ఏం వాడి పని అంటే తెలుసా? గోకటం. శుభ్రంగా కూర్చొని వాక్యం వింటుంటే ఫోన్ తీసి చూడరా, వీడికి పనే ఉండదు, వీడి బతుకంతా ఫోన్ ముచ్చటే అలవాటు అయిపోయింది. అదొక డిసీజ్, అడిక్షన్ అయిపోయింది చాలామందికి. ఫోన్ పక్కన ఉంటుందా, 1 నిమిషం గ్యాప్ ఉండదు. కరెక్ట్గా పదే ఎవరు నన్ను చూసుకోండి మీరు, 10 సెకండ్లు గ్యాప్ ఇస్తే ఒట్టిక 10 సెకండ్లు ఏముండదు అక్కడ, ఏం రాదు, ఏ ఫోను రింగ్ అవ్వదు, ఏ మెసేజ్ రాదు. ఈ దరిద్రం, వీడి దరిద్రం అది. ఇదే నీ జబ్బుకి ట్రీట్మెంట్ లేదు బాబు, క్యాన్సర్కైనా ఉంది కానీ జబ్బు ట్రీట్మెంట్ లేదు. ఏం జబ్బుది? చర్చిలో కూర్చున్న వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు కూడా ఇదే ఈ గోకుడిది ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సాతానుడు? పాకెట్లో కూర్చొని తిరుగుతుంటాడు, ఫోన్లో కూర్చొని ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు చెప్పులు వదిలేస్తావు కానీ బయట ఫోన్ వదలవు కదా, అక్కడ ఉంటాడు. వదలాల్సిన వాటిని వదిలితే బతులు వెలుగుతాయి లేదా ఆరిపోతాయి. దమ్ము ధైర్యం ఉంటే చర్చికి వచ్చేటప్పుడు ఫోన్లు ఇంట్లో పడేసిరండి, సాయంకాలం చూద్దాం. మీరు పెట్టరు సార్, నాకు తెలుసు. నువ్వేముంది 100 చెప్తావు, మాకు ఫోన్ కావాలి. మరి బెటరు గోకెట్టోడు కావాలి కదా మీకు పక్కన. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటాడు సాతాను గాడు. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ వాడు ఉంటాడు. ఎవరి ప్రయాసాలది. మీటింగ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే వెళ్తావు, ఎండెక్కువ ఉంది, అక్కడ అసలు వేడెక్కువ. అసలు కొత్త పాస్టర్ అభినయ దర్శన్ గారు, మనం పేరు కూడా పెద్దగా ఎప్పుడు ఇన్లా, ఏమింటామో వాక్యం. సాయంకాలం వెళ్ళడం చల్లగా ఉంటుంది సరదాగా. ఎవరంటారు ఇది? సాతాను గాడు. దేవుడు అండి, దేవుడు ఏమంటాడు? అన్ని పక్కన పెట్టి సెలరా, వాక్యం ఉంటుంది అక్కడ, మీటింగ్ ఉంది అక్కడ అంటాడు దేవుడు. మీటింగ్కి వచ్చాక 2 అయిపోయింది, 2:30 అవుతుంది, ఇంకా అయిపోవట్లేదు, ఏం పాస్టర్ బాబు ఇంతసేపు చెప్తున్నాడు. ఎవరంటారు ఇది? సాతానుడు. అంటే వాడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. అంటే ఎక్కడున్నాడు? 2-3 ఎక్కడైతే దేవుని పేరు చెప్పుకొని కూర్చుంటారో, దేవుని పేరిటుంటారో, అరే మన దగ్గర కాదు భయ్, దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు నేరుగా. ఎవరున్నారు అక్కడ? దేవుడు, దేవదూతలు. అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, పర్సనల్ హోలీ మీటింగ్ పెట్టుకున్నారు, పరిశుద్ధమైన మాటలేవో మాట్లాడుకోవడానికి మీటింగ్ పెడితే ఈ దరిద్రుడు అక్కడికి వెళ్ళిపోయాడు నేరుగా. స్పీకర్ దేవాతి దేవుడు అయితే అక్కడికి వెళ్ళిపోయి చూస్తున్నాడు. అప్పుడు దేవుడు, రే ఇక్కడేం పండరా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అన్నాడు దేవుడు. అంటే ఆడన్నాడు, నేను చెప్పేది కట్టుకథ కాదు, బైబిల్లో ఉన్నదే. అప్పుడు దేవుడు అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా? నేను భూమి మీద అటు ఇటు ఏ కొంప నాశనం చేద్దామా, ఏ బతుకుని బజారు పాలు చేద్దామా అని వెతుకుతా ఉంటే నువ్వేదో మీటింగ్ పెట్టావని తెలిసింది. అందుకే మీటింగ్లో ఏం మారుతావు చూద్దాము, కొన్ని లూప్స్ పాయింట్స్ తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? భూమి మీద నుంచి వచ్చావు కదా నువ్వు ఎవడి కొంపనైనా కూల్చొచ్చు, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు, నా కొంప మీద సాతాను రాయి ఎత్తే పడిపోదాంలే అని. కానీ ఒక్కడి కొంపను నువ్వు కూల్చలేవు. ఆ ఒక్కడెవరు తెలుసా? యోబు అనే ఒకడున్నాడు భూమి మీద.